హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు చేయబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దానికోసం టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు, అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి. చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవరు, 3 క్లౌస్, 3 కార్డమము, అలాగే బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఒక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకొని మొత్తం మసాలాను అంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం కప్పు ఏమో పెరుగు తీసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 చెక్క లెమన్ జ్యూసు, అది కూడా అన్ని వేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకోవాలి. నేను ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను పన్నీర్ క్యూబ్స్ వేసుకున్నాక మసాలా మొత్తం మంచిగా పట్టించేసి ఒక 1/2 అవర్ వరకు మ్యారినేషన్ చేసుకున్నది అలాగే వదిలేసేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని, లేదంటే అవుట్ సైడ్ అయినా. సో రైస్ కోసం ప్రాసెస్ అయితే చూద్దాము. దానికోసం వాటర్ పెట్టేసుకొని అందులో సాల్ట్, బగారా ఆకు, 3 ఇలాచి, 3 లవంగము, ఒక స్టార్ ఫ్లవరు, ఒక 2 ముక్కలు దాల్చిన చెక్క, అలాగే ఆయిల్ 1/2 స్పూన్ వరకు, సాజీరా ఒక 1 స్పూను అన్ని వేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని వాటర్ ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు ఇంకో ప్రాసెస్ అయితే చూద్దాము. దానికోసం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో నేను 1/2 అవర్ ముందుగానే పెట్టిన రైస్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీన్ని మొత్తం ఇప్పుడు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. నేను కూడా మంచి కలర్ చేంజ్ అయిపోయినా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక గ్రీన్ చిల్లీస్, అలాగే కర్రీ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంతకుముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ కొంచెం కుక్ అయిపోయింది. ఇందులో కొరియాండర్ వేసేసుకొని మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ కూడా కుక్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను లేయర్స్ లాగా వేస్తున్నాను, అందుకోసమని సపరేట్ చేస్తున్నాను. అది కొంచెం కర్రీ తీసేసుకున్న తర్వాత రైస్ని 80% కుక్ అయిపోయిన దాన్ని డైరెక్ట్ రైస్ని స్ట్రైనర్తో తీసేసుకొని వేసేసుకుంటున్నాను నేను. మీరు డైరెక్ట్ వాటర్ని డ్రైన్ చేసేసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం రైస్ వేసుకున్నాక ఇంతకుముందు తీసుకున్న కర్రీని కూడా వేసుకొని మిగిలిన రైస్ కూడా వేసేసుకున్నాక కొరియాండరు ఒక 3 స్పూన్స్ వరకు గీ వేసేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని వెయిట్ చేసుకోవాలి. అది వేడైపోయిన తర్వాత ఇంతకుముందు ప్రిపేర్ చేసుకుని రైస్ బౌల్ని పెట్టేసుకొని ఒక ఫాయిల్ పేపర్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు, లేదు అంటే నేనైతే పన్నీర్ కర్రీతో అయితే సర్వ్ చేస్తున్నాను. దాంతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Thanks for watching my videos. Bye.